వెళ్ళే రహదారికి జోహారు. జై హింద్ జై భారత్. ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్. నేను మీ నీలచంద్రం, రిటైర్డ్ ఆర్మీ. మన దేశానికి శత్రు దేశాల నుండి ఎదురయ్యే విపత్తులను తిప్పికొట్టడానికి ఎల్లప్పుడూ మన సైన్యం అనగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉండటమే కాదు, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శత్రు దేశాల సైన్యాలను సంహరించి ఎదురొడ్డి పోరాడిన వీరులెందరో. అలాంటి వారిలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన వారు కొందరైతే, కొన ఊపిరితో కూడా దేశం కోసం పరితపించిన వారిని గుర్తించి భారత ప్రభుత్వం చేత అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశాన్ని రక్షించినందుకు గాను పరమవీర చక్ర అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మన భారతదేశం ఎదుర్కొన్న 5 యుద్ధాలలో మొత్తం 21 పరమవీర్ చక్ర అవార్డ్స్ ప్రదానం చేయడం అనేది జరిగింది. దానిలో మొదటిసారిగా 1947లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్యన జరిగిన యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి తన ప్రాణాన్ని త్యాగం చేసి దేశాన్ని రక్షించిన మేజర్ సోమనాథ్ శర్మ సాబ్ గారికి ఇస్తే, చివరగా 1999లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్యనే కార్గిల్లో జరిగిన యుద్ధంలో చివరిసారిగా కెప్టెన్ విక్రమ్ బత్రా సాబ్కి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నేటి యువత ఇలాంటి వీరులను ఆదర్శంగా తీసుకొని స్వార్థం వదిలి నిస్వార్థంగా ఈ దేశాన్ని రక్షించాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి షేర్ చేయగలరు.